ఈరోజు మనము టిఫిన్‌లో చేసుకునే పల్లి చట్నీని చేసి చూపిస్తున్నాను. తెలిసిందే కదా అని అనుకోకండి. కొంచెం డిఫరెంట్‌గా నా స్టైల్‌లో చేసి చూపిస్తున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో గాని, మీడియం ఫ్లేమ్‌లో గాని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మాడకుండా చూసుకోవాలి. లేదంటే చట్నీ కలర్ కూడా చేంజ్ అవుతుంది. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కప్ పుట్నాలు వేసి లో ఫ్లేమ్లో జస్ట్ 20 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పుట్నాలని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీ చట్నీ చాలా బావుంటుంది. ఉప్మా, దోస, ఇడ్లీ, వడ ఇలా అన్నిట్లోనూ బావుంటుంది. అస్సలు మిగలదు. అంత టేస్టీగా ఉంటుంది. పెద్దవి 6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒక 10 వరకు వేసుకోవచ్చు. 6 వేసుకుంటే పిల్లలు గూడా ఈజీగా తినేస్తారు. లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బ్లాక్ కలర్‌లో టర్న్ అయ్యేదాకా ఫ్రై చేయకూడదు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని గూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీరా, కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఇంకొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో చేసుకున్నట్టు ఉండాలంటే స్పీడ్ 2లోనే గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు 3, 4 మినిట్స్ కంటే ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు తాలింపు వేసినా సరే లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే లో ఫ్లేమ్‌కి కొంచెం ఎక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ కూడా పెట్టుకోకూడదు. ఇప్పుడు పల్లీ చట్నీ కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. మీరు కూడా ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.